నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ హైకోర్ట్ దగ్గర ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. మనకేంటంటే ఈ కోర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం అన్నిటికి కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుపుకుంటూ ఈ విధంగా హైట్ అయితే పెంచుకుంటున్నారండి. చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇది వరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుంటాయి కదా. ఇప్పుడు చూడండి కాంక్రీట్‌తో కొంతవరకు హైట్ అయితే పెంచుకున్నారు. ఒక గోడలాగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చూడండి. ఇంకా ఈ విధంగా షట్టర్స్ అవన్నీ కూడా పైకి వరకు ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో ఈ విధంగా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఆ విధంగా చూడండి ఏ విధంగా లేపుకుంటారో గోడని. అక్కడ కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగున్నాయి కదా. అదేంటంటే మిడిల్‌లో షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ఈ విధంగా కాంక్రీట్ పోసుకుంటూ పెంచుకుంటారనమాట. ఇది కూడా రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే చూడండి షట్టర్స్ ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత. అలాగే అటు సైడ్ కూడా మనకు ఒక గోడలాగా అయితే నిర్మించేస్తున్నారు. ఈ విధంగా నిర్మించుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. ఈ యొక్క హైకోర్ట్ కనుక కంప్లీట్ అయితే ఎలా అయితే ఉంటుందండి డిజైన్ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉండబోతుంది. ప్రస్తుతం మీరు ఈ యొక్క ఐకానిక్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు. మొత్తం ఏందంటే ఈ ఫౌండేషన్‌కి సంబంధించి 16 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అవ్వాలనమాట. ప్రస్తుతం ఏందంటే పాత వాటితో కలుపుకొని 15 అయితే కంప్లీట్ అయ్యున్నాయండి. ప్రస్తుతం ఏంటంటే పాత వాటి మీద ఇంతకుముందు పాతది ఏదైతే 3 ఉన్నాయో వాటి మీద ఏందంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా జరిగుంటాయి గదా. వాటి మీద అంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఫ్రెష్‌గా రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కోర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదివరకు వీడియోలో ఇక్కడ ఫస్ట్‌లో మనకు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతుండే. ఇప్పుడు కాంక్రీట్‌తో ఫిల్ చేసేసారండి. అలాగే మనకు 15 అయితే కంప్లీట్ అయ్యింది కదా. 16వది మనకు ఈ ప్లేస్‌లో అయితే రావాలి. సో, ఆ పాత ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత 16వ దానికైతే రెడీ చేసుకుంటారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క ఫ్లోర్ మీద రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎక్కడ కూడా లేదు చూడండి. ఇది కూడా పాత ఫ్లోర్ అండి. వీటి మీద కూడా ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసారనమాట. గ్రౌండ్ లెవెల్ వరకు రిమూవ్ చేసేసి తర్వాత క్లీన్ చేసుకొని వీటి మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ అవి వేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని మళ్ళా దాని మీద 4 అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు 99% అయితే వర్క్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఈ కొద్ది మాత్రం ఉంది. అది రిమూవ్ చేస్తే టోటల్ ఈ 4 మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అంతా కూడా రిమూవ్ చేసేసినట్టే. ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ అయిపోయినటివన్నమాట. వీటి మీద ఏం చేస్తున్నారంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసుకుంటూ కాంక్రీట్‌తో 2 వైపులా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోబోతున్నారనమాట. ఇది మనకు మూడవదనమాట. ఎందుకంటే పాతవి మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ ఫౌండేషన్ పడ్డదో అప్పుడు 3 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు 12 అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్సు పాత 3 ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారనమాట. దీని మీద ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి ఆల్‌మోస్ట్ ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. పైన ఒక లెవెల్ వరకు కంప్లీట్ చేసుకొని షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫ్లోర్ ఏదైతే కంప్లీట్ అయిందో వీటి మీద రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక గోడలాగా దాని మీద షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని కొంతవరకు ఒక గోడలాగా కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచేస్తున్నారనమాట. చూడండి ఇటు సైడ్ అంతా కూడా గోతలు వేస్తున్నారు చూడండి. అవన్నీ కూడా కాంక్రీట్‌తో కొంతవరకు హైట్ అయితే పెంచుకున్నారు. మరలా అటు సైడ్ ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగుంది. సో, ఇది పాతదనమాట. దీని మీద కొంతవరకు ఒక 1% అయితే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ బ్యాలెన్స్ ఉంది. అంటే కటింగ్ చేయాల్సినటివి. అదైతే ఇప్పుడు మొత్తం ఒక గ్రౌండ్ లెవెల్‌కి రేపేస్తున్నారనమాట. ఈ 4లన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టండి. ఇంక అక్కడి నుంచి మనకు ఆహ్, బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు కూడా కంప్లీట్ అయిపోయిన వాటి మీద రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూడొచ్చు ఎలా ఉందో మొత్తం గూడా. ఇవన్నీ కూడా ఫ్లోర్‌లనమాట. మొత్తం 15 ఫ్లోర్‌లు ఇవి. పాత వాటితో కలుపుకొని 16వది ఈ ప్లేస్‌లో అయితే రావాలి. అలాగే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అనేది దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే కట్టడం జరుగుతుంది. ఇది మొత్తం 7 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. దాదాపుగా 1048,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. చూడండి. అటు సైడ్ పాత వాటి మీద 4 వర్క్స్ అనమాట. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. అలాగే ఇటు సైడు ఇదివరకు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతుండే. కాంక్రీట్‌తో ఆ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు రెండిటి మీద అయితే బ్యాలెన్స్ ఉంది. పాత వాటి మీద. అలాగే కొత్తది ఇంకోటైతే బ్యాలెన్స్ ఉందనమాట. అలాగే చుట్టూ కూడా మనకేందంటే మట్టి కూడా కొన్ని టన్నుల కొద్దీ మట్టి అవి అన్నీ కూడా తోలుకోవడం జరుగుతుంది. అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకుంటున్నారండి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు చూస్తున్న పోర్స్ అన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ అయిన పోర్స్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు వీటి మీద
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లోర్‌లన్నీ కూడా రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న ఫ్లోర్స్ అనమాట. వీటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుందండి. చూడండి. ఈ విధంగా మనకు ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ 2 వైపులా కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. ఇవన్నీ కూడా మనకు రీసెంట్‌గా కంప్లీట్ చూడొచ్చు. ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోమన్నారో ఒక గోడలాగా అయితే చేసుకుంటున్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క పోర్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. యాక్చువల్‌గా ఇది పాత పోర్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇది పాత పోరు. వీటి మీద ఏందంటే ఇదివరకున్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసి ఇప్పుడు కొత్తగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్‌లో ఒక 70% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. చూడండి ఎంత వర్క్ జరుగుతుందో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌లో. కిందంతా కూడా మనకు అలొకేషన్ అది అయిపోయింది. ఇప్పుడు పైన చేసుకుంటూ వస్తున్నారండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత 2 వైపులా కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్‌తో ఫిల్ చేసేసుకుంటారనమాట. ఆ విధంగా ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఐరన్ రాడ్ కూడా చాలా హెవీగా ఉంటదండి. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటారో. ఈ విధంగా ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా మీరు చూడొచ్చు. ఓహ్! ఈ విధంగా ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటారనమాట రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. చేసుకొని వీటి మిడిల్‌లో మొత్తం కూడా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. 2 వైపులా కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఇలాగ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. అలా ఇప్పుడు చాలా పోర్ దగ్గరైతే వర్క్ అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. ఇదొక పోర్ దగ్గరనమాట. ఇంతకుముందు చూసింది మీకు మరో పోర్ దగ్గర. ఏ విధంగా జరుగున్నాయి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. ఒక గోడలాగా కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ యూజ్ చేసి అయితే ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కింద కూడా చూడొచ్చండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎలా జరుగున్నాయో. వీటి మీదంతటా కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ వస్తారు. దాదాపుగా కింద హైట్ కూడా 6 ఫీట్ పైనే ఉంటుంది. వాటర్ ప్రూఫ్ షీట్స్ అనమాట. అది వైట్ మీకు కనిపిస్తుంది కదా! కింద ఉండేది పాత పోరు. వాటి మీద వాటర్ ఉన్న ఐరన్ రాడ్ రిమూవ్ చేసిందంటే ఆ విధంగా వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. షట్టర్స్ సంబంధించి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ షట్టర్స్ ఇవన్నీ కూడా. మిడిల్‌లో మనకు కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఈ విధంగా హైట్ అయితే పెంచుకుంటారండి. ఇక్కడ ఇవి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. లోపల చూడండి ఏ విధంగా జరిగున్నాయి ఈ యొక్క పోర్‌కైతే. చూడండి. సో ఎన్ని టన్నులు యూజ్ చేస్తున్నారో చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కి అయితే. ఇప్పుడు మీరు ఇది చూస్తున్న పోరు పాత పోర్ అనమాట. దీని కింద ఇంకో పాత పోర్ ఉంది. దీని మీదే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటా ఉండే కదా! ఇప్పుడు కాంక్రీట్‌తో ఫిల్ చేసేసారనమాట. పోర్ అయితే కంప్లీట్ చేసేసారు కొత్త పోరు. చూడండి. ఇప్పుడు మరలా మొత్తం ఏంటంటే 3 పాత పోర్లుండే. ఆ 3 పాత పోర్ల మీద వర్క్ చేసుకోవాలి. అందులో రెండిటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుండే. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. 4 అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. మరో దాని మీద ఒక 70% అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యున్నాయి. ఇది అయిపోయిందనమాట. చాలా ఫాస్ట్‌గానే చేశారండి. ఈ యొక్క ఈ 4 పైన ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ గాని, ఈ యొక్క కాంక్రీట్‌తో ఫిల్ చేసుకోవడం గాని చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ వచ్చారు. ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పాత పోరండి. వీటి మీద ఏంటంటే ఉన్న ఐరన్ రాడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నారు. ఎంత పెద్ద పోరో మీరు చూడొచ్చు. వీటి మీద ఉన్న రీఇన్ఫోర్స్‌మెంట్ ఏదైతే జరిగిందో ఇదివరకు వాటినన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నారు. చేసేసి వీటి మీద సేమ్ అదే ఇందాక చూసారు కదా! రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని మళ్ళీ పోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. దానికోసం ఇప్పుడు మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు.
ఆల్మోస్ట్ ఇది కొంత బ్యాలెన్స్ ఉంది, రిమైనింగ్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నారు చూడొచ్చు. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ హైకోర్టు సంబంధించి పాత బోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. రిమైనింగ్ మొత్తం కూడా 15 ఫ్లోర్లు పాత వాటితో కలుపుకొని 15 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా 16వది అయితే కంప్లీట్ అవ్వాలి. ఈ యొక్క 3 కనుక కంప్లీట్ అయితే ఆ యొక్క 16వది అయితే కంప్లీట్ చేసుకుంటారు. అది మనకు ఫ్రంట్ ప్లేస్లో వస్తుంది అనమాట.